ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు. వచ్చి రాగానే కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశం తర్వాత మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబు 2 ఏళ్ల పాలనను ఏకిపారేశారు. అసలు ఆ మీటింగ్ లో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేంటి? చంద్రబాబు, లోకేష్ లకు కొడాలి నాని ఇచ్చిన మైండ్ బ్లాంకింగ్ కౌంటర్లేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఒక కీలక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో జగన్ 3 ప్రధానమైన టాస్క్ లను పార్టీ శ్రేణులకు అప్పగించారని కొడాలి నాని వెల్లడించారు. అందులో మొదటిది, చంద్రబాబు ఈ 2 ఏళ్లలో ప్రజలను ఎలా వెన్నుపోటు పొడిచాడో వివరించి ఒక పవర్ఫుల్ పాంప్లెట్ ను రిలీజ్ చేశారు. ఇక రెండోది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక్కడే జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక్క సర్పంచ్ సీటు గాని, కనీసం ఒక్క వార్డు మెంబర్ సీటు గాని కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా వదలడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని, ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఇన్ఛార్జీలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని జగన్ హెచ్చరించినట్లు కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ అప్పగించిన 3వ అతిపెద్ద టాస్క్ ఓటర్ల జాబితా సవరణ లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు దొంగ ఓట్లను చేర్చి అసలైన ఓటర్లను ఎలా తొలగించాయో అలాంటి దారుణం ఆంధ్రప్రదేశ్ లో జరగడానికి వీల్లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లందరూ ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ చేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు పోకుండా, దొంగ ఓట్లు వెయ్యకుండా, దొంగ ఓట్లు చేరకుండా జాగ్రత్త పడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని క్యాడర్ ను జగన్ అలర్ట్ చేసినట్లు నాని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని తన మార్క్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ 2 ఏళ్లలో దాన్ని సూపర్ 0 చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా. పైగా మైక్ దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గాడిద గుడ్డు అంటూ సొల్లు కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ 78 ఏళ్ల వయసులో చంద్రబాబుకు తెలిసిందల్లా 2 పనులు. ఒకటి, మోదీ గారు కనిపిస్తే అటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఇటు వంగి వంగి నమస్కారాలు పెట్టటం. రెండోది, మైక్ దొరికితే జగన్ ను తిట్టటం. నాడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని పెడితే ఈ రోజు చంద్రబాబు వాళ్ల బూట్లు వీళ్ల బూట్లు నాకుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని కొడాలి నాని అత్యంత ఘాటుగా విమర్శించారు. ఇదే సమయంలో 5 ఏళ్ల వైసీపీ పాలనపై చర్చకు రావాలని నారా లోకేష్ విసిరిన సవాల్ను కొడాలి నాని పూర్తిగా కొట్టిపారేశారు. అసలు లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు. తను ఉన్న ఒక్క శాఖను కూడా సరిగ్గా నడుపుకోలేని లోకేష్ పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు వెళ్లాలా అని నిలదీశారు. చర్చ పెట్టాలనుకుంటే లోకేష్ తన శాఖ మీద పెట్టుకోవాలని, ఒకవేళ వైసీపీ 5 ఏళ్ల పాలనపై చర్చించాలనుకుంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జగన్ ముందుకు రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు. అబద్ధాలు చెప్పడం, అవసరానికి కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమైతే ఓడినా గెలిచినా ఒకే పద్ధతిపై నిలబడే ఒంటరి సింహం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చివరగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను చెప్తూ బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఓటర్ల సర్వేతో పాటు మిగతా ప్రభుత్వ పనుల భారాన్ని వేసి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, దీనివల్ల ఓటర్ల లిస్ట్ తయారీ పక్కదారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికల ప్రధాన అధికారి స్పందించి బిఎల్ఓలకు కేవలం ఓటర్ల బాధ్యత మాత్రమే అప్పగించాలని డిమాండ్ చేశారు. జూన్ 4వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు, అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు ఈ 2 ఏళ్ల ప్రభుత్వ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు కొడాలి నాని స్పష్టం చేశారు. చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన కొడాలి నాని స్పీచ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త రచ్చలేపిందని చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.